మాచర్ల నియోజకవర్గంలో చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఆనవాళ్లకి నిలయం రెంటచింతల మండలం. రెంటచింతల గ్రామంలో దశాబ్దం క్రితం నిర్మించిన క్రైస్తవ దేవాలయాలు, వైభవంగా నిర్వహించే మహోత్సవాలు నియోజకవర్గంలోనే హైలైట్ అని చెప్పవచ్చు. మండలం అంతా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై ప్రజలు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తున్నారు. బీసీ సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి లక్షలాది యాదవ ఓటర్లు జగనన్న వెంటే మా జీవితం, రామకృష్ణారెడ్డికే మా ఓటు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో పరిపాలనలో కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయాలు, ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రం, పలు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి మండలంలో జరిగింది. గత ఎన్నికల్లో ఈ మండలంలో 5,600 మెజారిటీ వచ్చింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో 10,000 మెజారిటీతో గెలిపించుకోవడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రెంటచింతలలో జరిగిన అభివృద్ధి పరిశీలిద్దాం పదండి. మరి ప్రభుత్వం ఇన్ని పథకాలు గుర్తించి ఇన్ని పథకాలు చేసి ప్రజలకి మరి ఏ లోటు లేకుండా గ్రామ స్వరాజ్యాలు కావచ్చు, ఏ ఇటువంటి ఇబ్బందులు లేకుండా, అదే పర్సనల్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని మరలా మరి వారే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా మరలా భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తుంది. మళ్లీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కోరుకుంటున్నాను. ప్రజల యొక్క ఆశీస్సులు కూడా మాకు ఉండాలి. ప్రజల్ని మేము కోరుకునేది ఒక్కటే, మా ప్రభుత్వం వారికి నష్టం ఏమి చేయలేదు, అందరికీ కూడా లాభాలే చేశారు. వారి కుటుంబాన్ని ఒక తల్లిదండ్రులుగా ఏ విధంగా అయితే తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లల్ని పెంచుతారో ఆ విధంగా చూసినటువంటి ప్రభుత్వం ఇది. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ గుర్తించి ప్రజలంతట ప్రజలే వీరిని గుర్తించి మరలా ప్రభుత్వం వచ్చేటట్టుగా మరి ఖచ్చితంగా అన్నని గెలిపిస్తారు. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరలా తీసుకురావాలనే ఉద్దేశంలో ప్రజల్లో ఉంది. ఎవరు ఎంత ఇచ్చేసినా గానీ, ఎన్ని పార్టీలు కలిసినా గానీ, ఎన్ని పార్టీలు ఏకమైనా గానీ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన నియోజకవర్గానికి చేసిన మంచి వల్ల మేము పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో నడుస్తాము. అందరూ కూడా వారికే మద్దతు ఇస్తే అఖండ మెజార్టీతో కూడా ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారు. ప్రతిపక్షంలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి పథకాలని సాధ్యమైనంత వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో, ఈరోజు చూసుకుంటే వెల్దుర్తి మండలానికి హైవే రోడ్లు కానీ, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని విలేజ్ క్లినిక్లు కానీ, రైతు భరోసాలు కానీ, సచివాలయాలు కానీ అన్ని 100% నియమించిన ఘనత మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో గడప గడప ద్వారా కానీ ఏ విషయంలో అయినా కానీ సరే వచ్చిన గ్రాంట్ని ప్రజలకు ఎలా వినియోగించాలి, ఎలా ప్రతి ఒక్క గ్రామంలో దానివల్ల ప్రజలు ఎలా లబ్ధి పొందాలి. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి అకౌంట్లోనే వేస్తున్నారు. అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు కానీ, కాలువలు కానీ, ప్రతి ఒక్కటి శానిటైజర్స్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మేము చూసాం. ఇవన్నీ ఎవరో ఇచ్చేసారని చెప్పడం కంటే కూడా చూపిస్తే బాగుంటుందని మా ఆలోచన. నా పేరు డేగల సంసోను, రెంటచింతల ఎస్సీ కాలనీ. మా కాలనీలో 500 గడప ఇళ్ళు ఉన్నాయి. సుమారు మాకు 14,000-1500 దాకా ఓటింగ్ ఉంది. మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళినప్పుడు పలానా పని మీద వెళ్తే, అన్న ఎప్పుడు వచ్చావు, ఏంటి, ఏం పని అని కూర్చోబెట్టి మాట్లాడి ఆ పని చేపిస్తాడు. మాకు చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు ఉంటారు మా ఎస్సీలతో కూడా. కనుక మళ్ళా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని సీఎం గారిని మళ్ళా జగన్ గారిని సీఎం గారు చేసుకొని ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని నా ఆశ. మొత్తం ఎస్సీ కాలనీలో ఉన్న మొత్తం ఓట్లన్నీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, జగన్ గారికి వేస్తాం. ఎందుకంటే మాకు అన్ని పనులు రోడ్డు పనులు చేసిండ్రు, పథకాలు వస్తున్నాయి. ప్రభుత్వం బాగుంది. మా
మరలా మేము ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలని మా ఆశ. నా పేరు డాకూర్ మార్తమ్మ. చేయూత డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా డబ్బులు వదిలింది, పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు వాలంటీర్లు వచ్చి మా ఇంటి తలుపు దగ్గర డబ్బులు ఇస్తుంది. ఈసారి నా ఓటు జగనన్నకి రామకృష్ణారెడ్డికి. దేగల జ్ఞానసుందరం, మాది రెంటచింతల అంబేద్కర్ కాలనీ ఐసీ కాలనీలో గురించి నేను మాట్లాడుతున్నా. మాకు చేసిన మేలులు మేము తెలుసుకుంటూ ఈరోజు అన్నం తింటున్నామంటే, ఈ స్థితిలో మేము ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారు వైఎస్ జగన్ రెడ్డి గారు, ఆయన మాకు మా పిల్లగాడికి చదువు ఇంజనీర్ చదువు చదువుకుంటే మేము కట్టలేని పరిస్థితులు, తినలేని సాతలో ఉంటే ఆయన మా కొడుకు ఫీజు కట్టింది. ఆయన ఫీజు కట్టడం నా కొడుకు ఇంజనీర్ చదువు నా కొడుకు ఈరోజు జాబ్ వచ్చి ఈరోజు మేము అన్నం తినగలుగుతున్నాం. ఆయనను మేము ఎప్పుడు మా హృదయాల కొలుపై ఉంటాము. ప్రతి అన్నం తినే రోజు ఆయన మేము జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే ఆయన మాకు అన్నం పెట్టింది, ఆయన మాకు ఎంతో కృతజ్ఞత చూపిండు. ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతమై ఉంటాము. మా కాలనీలో కూడా మాకు ఎన్నో మరి నీళ్లు చేసిండు, కొంచెం మాకు రోడ్లు వచ్చినాయి. మాకు ఎప్పుడు పోయినా మా ఎమ్మెల్యే గారి దగ్గరకి నేను రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి పోతే మాకు నీళ్ళు లేవయ్యా, రోడ్లు లేవయ్యా, మాకు రోడ్లు వేయించింది. మాకు ఆయన ఎప్పుడు పోయినా మాకు మెలుగు ఎమ్మటే మా స్వతం తీసుకుంటుండే, ఆయన మాకు మేలు చేస్తుంది. ఆయనకే మా ఓట్లు, మా ఎస్సీ కాలనీ ఓట్లు 400 కడప ఓట్లు మా ఎమ్మెల్యే గారికి ఆయనకు మాకు ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాం. మాకు రోడ్లు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మాకు అన్ని సౌకర్యాలు కల్పించాడు. అన్ని ప్రభుత్వ పథకాలు మొత్తం అందుతున్నాయి. మా ఎస్సీ కాలనీకి అన్నీ బాగున్నాయి. ఈసారి ఓటు పిన్నెల్లి రామకృష్ణ గారికి మా ఓటు మొత్తం. మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికీ 4 సార్లు గెలుపొందారు. 4 సార్లు గెలుపొందడానికి కూడా కారణం ఏంటంటే, ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ఎవరైనా కానీ రెస్పాండ్ అయ్యి నీకు ఏం కష్టం వచ్చిందని అడిగి వాళ్ళ సమస్యలు ఎమ్మటే పరిష్కరించి ఫోన్లో మాట్లాడి, లేదంటే ఎమ్మటే చెప్పేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాడు. దాని తోడు ఏ చిన్న కార్యకర్త అయినా కానీ మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉన్నది రావాలి అంటే లీడరే కాదు, ఒక కార్యకర్త ఇంటికి, ఒక సామాన్య ఓటర్ ఇంటికి కూడా పోయి మా ఎమ్మెల్యే గారు పోయి భోజనం చేసి ఆ కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటారు. అలా 4 సార్లు ఉండబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి రెస్పాండ్ అవ్వబట్టి 4 సార్లు గెలిచాడు. మరియు ఇప్పుడు గవర్నమెంట్ 2019లో మా ఎమ్మెల్యే గారికి 5,600 మెజార్టీ వచ్చింది. దానికి కారణం ప్రతి ఒక్క కార్యకర్తను దగ్గర చేర్చుకోవడం వల్ల. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మండలానికి సంబంధించి 200 కోట్ల పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేశారు. కాబట్టి మేము అనుకోవటం ఏంటంటే, పోయినసారి 5,600 మెజార్టీ వచ్చింది, ఈసారి అంతకు పైచిలుకు మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వస్తుంది. మరియు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి మా నాయకులతో సంబంధం లేకుండా, సర్పంచ్తో సంబంధం లేకుండా, ఆ వాలంటీర్ ఆ 50 గడపలు 60 గడపలు ఉంటాయి, వెళ్ళి ప్రతి ఒక్క గడపకి మీకు ఏదైతే అర్హులయ్యి ఉంటారో ప్రతి ఒక్క పథకం వాళ్ళకి వచ్చింది. పార్టీతో సంబంధం లేకుండా, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా కానీ వాళ్ళ గడపకి వెళ్ళి ప్రతి ఒక్క ఏదైతే బెనిఫిట్స్ పొందుతారో ఆ పథకం వాళ్ళకి రద్దు చేకూర్చింది. కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అంటే జనం అందరూ ఉన్నారు. రెంటచింతల మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి పనులు చేశారు. అందరూ ఓటర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్లు రెంటచింతల మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు అంటే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ బాగానే చేస్తున్నాయి, అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి, పథకాలన్నీ చూసుకుంటూనే ఉన్నారు. అన్ని పథకాలు మా ఎస్సీలో బాగానే చేస్తున్నాయి. మా ఎస్సీలు ఏ ఫంక్షన్లో పిలిచినా ఏ చేసినా ఎమ్మెల్యే గారు ఆధారపడుతూ ఉంటారు. మాకు అన్నీ అనుకూలంగా ఏది కావాలంటే చేసి పెడుతూనే ఉన్నాం. మేము వెళ్ళినా కానీ మమ్మల్ని బాగానే చూసుకుంటారు, దగ్గర పిలుచుకుంటూ కూర్చోబెట్టుకుని మాట్లాడుతారు. మా ఎస్సీ కాలనీ మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ రామకృష్ణారెడ్డి గారికి ఓట్లు వేస్తాం. 1100 ఓట్లు ఉన్నాయి మావి. 1100 ఓట్లు కూడా ఎస్సీ మా కాలనీ మొత్తం రామకృష్ణారెడ్డి గారికి వేస్తాం. మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఏదైనా చేస్తాడు. మా ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారిని మేము మా పార్టీ తరఫున గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమండి, మా ఊళ్ళో 20,000 మంది ఉన్నారండి. ఆఫీసుల చుట్టూ తిరగకుండా 3 సచివాలయాలు కట్టించారండి. పడికావులు కాశారు, ఇళ్ళ పింఛన్ల కోసం జన్మభూమి కమిటీ కాడికి పోవాలి. పడికావులు కాశారు, పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా పింఛన్లు అందుబాటు లేక ఇక్కడికొచ్చి రోజులు తడబడి ఉండరు. ఇప్పుడు ఇంటింటికి
వాలంటీర్లు పోయి ఇస్తాం. అది అభివృద్ధి. మా ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ కాలువలు కట్టాము, మోటార్లు వేస్తున్నాం, తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేస్తాం. మీకు ఏ పథకం కావాలన్నా డైరెక్టర్ గా అప్లై చేసుకోండి, మీ అకౌంట్ లోనే డైరెక్టర్ గా పడతాయి. ఇలా చేసే మగోడు ఎవడన్నా ఉన్నాడా? జగనన్న తప్పితే ఎవడలేడు. తిరుపతి గుడిలో తలుపు తీసేది మా యాదవలే. ఆ టైంలో చంద్రబాబు టైంలో మమ్మల్ని తీసేయాలని చూశాడు. జగన్ వచ్చాక పదవులు ఇచ్చాడు, యాదవుల దగ్గర పెట్టుకున్నాడు, ఎమ్మెల్యేలు చేశాడు, మినిస్టర్లు చేశాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మాకు పంపించాడు. ఈ అనిల్ కుమార్ని కూడా గెలిపించుకుంటాం ఎంపీగా. మా యాదవులు అందరూ కలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మా ఎమ్మెల్యేకే ఓటేస్తాం, జగన్కే ఓటేసి గెలిపించుకుంటాం. ఒక్క రొంటచింతల్లోనే 100 కోట్లు అభివృద్ధి చేశాము. రాండి చూపెడతాం. పార్టీలు అన్నిటికీ టీడీపీకి ఇచ్చాము, వైసీపీకి ఇచ్చాము, జనసేనకి ఇచ్చాము, బీజేపీకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. పార్టీలతో సంబంధం లేకుండా మా జగనన్న అన్ని ఇచ్చారు. మండలం వాళ్ళు జగనన్న సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు, అన్ని ఓట్లు మాకే వేస్తారు కదా. ఈసారి రొంటచింతల ఓట్లన్నీ రామకృష్ణారెడ్డి గారికి. నా పేరు చంద్రకళ. మా హస్బెండ్కి ఆయన పేరు కృష్ణమోహన్ రెడ్డి. మా హస్బెండ్కి లివర్ ప్రాబ్లం అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే మాకు చాద కాదని చెప్పారు. ఎంత అయిందని అడిగారు. అడిగితే 30 లక్షలు అవుతుందని చెప్పారు. ఇంకా వచ్చి మన ఊరు నాయకులను అడిగాము, మా ఊరు నాయకులను అడిగాము. అడిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళాము. వెళ్తే ఇట్లా అండి అని చెప్పాము, మా చాద కాదు అని చెప్పాము. వెళ్తే సీఎం ఫండ్ కింద డబ్బులు మనీ 15 లక్షలు మాకు పడ్డాయండి. మేము ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాము. మా ఫ్యామిలీ అంతా బాగుందండి. మాకు ఇంత మేలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. వైసీపీ నాయకులు రెంటచింతల ముఖ్యంగా మాకు హెల్ప్ చేసింది సొంటిరెడ్డి నర్షిడ్ మావయ్య గారు, మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి మా రుణం తీర్చుకుంటాం. నా పేరు పద్మ అండి. ఉమ్మ రామాంజనేయ రెడ్డి భార్య పద్మ అని. మాది రెంటచింతల గ్రామం. మాకు మా మామయ్య గారికి పింఛన్ వచ్చిందండి. ఆయన మంచంలో ఉన్న నాలుగు వచ్చింది. చాలా బాగా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నాయి అబ్బాయికి అమ్మాయికి. అమ్మాయి ఇంటర్లో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం వచ్చింది. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎందుకేమండి, ఆయనేగా మాకు ఖచ్చితంగా వేస్తాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం, జగన్ను కూడా గెలిపించుకుంటామండి ఓటేసి. మాకు అన్ని పథకాలు అందినాయి, ఇల్లు కూడా వచ్చింది. మాకు పింఛన్ నెల నెల అందుతుంది. మాకు వాలంటీరే తీసుకొచ్చి ఇస్తాడు. ఇంకా మాకు రెగ్యులర్గా ఇస్తున్నాడు నెల నెల. మా ఓటు కూడా రామకృష్ణారెడ్డి గారు. ఈసారి నా ఓటు రామకృష్ణారెడ్డి గారు. అమ్మకి పింఛన్ వస్తుంది, అబ్బాయికి అమ్మఒడి డబ్బులు వేస్తుంది, మాకు రైతు భరోసా డబ్బులు పడుతుంది. నాకు, మా అమ్మాయికి, మా అమ్మకి, అక్కాయికి అందరికీ బాగా చేస్తుంది. అబ్బాయికి అల్లుడికి స్కాలర్షిప్ వేస్తుంది. సంవత్సరం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము జగన్మోహన్ రెడ్డికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఓటేసి మళ్ళీ గెలిపించుకుంటాము. పైసలు వస్తున్నాయా, పింఛన్ వస్తుంది. మా ఇంట్లో పిల్లలకి, మా కోడలకి వాళ్ళకి పిల్లలకి వేస్తారు చూడ డబ్బులు వస్తున్నాయి. మా కోడలకి పింఛన్ వస్తుంది. నా పేరు కె నందగోపాలు. మాది ఎస్టీ కాలనీ. మా కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉన్నాం. మా కుటుంబంలో వైఎస్ఆర్ చేయుత, విద్యా దీవెన, వసతి దీవెన, డ్వాక్రా రుణమాఫీ ఆసరా పథకం, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఈ పథకాలన్నీ, అలాగే కౌలు రైతు భరోసా, ఈ పథకాలన్నీ కూడా మా కుటుంబానికి జగన్ సంక్షేమ క్యాలెండర్ ద్వారా ప్రతిదీ కూడా మాకు రావడం జరుగుతుంది. ఈ సంక్షేమం ఉండడం వల్ల మేము కొంచెం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ సంక్షేమం ద్వారా వచ్చే ఆర్థిక నిధులతో మేము మా యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకున్నాము. మా బ్రదర్కి కె మోతిలాల్ ఎండియు వెహికల్ కూడా రావడం జరిగిందండి. ఈ విధంగా ప్రతిదీ కూడా అవినీతికి తావు లేకుండా
వాలంటీర్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా ఇవ్వడం జరుగుతున్నారు. వాలంటరీ అనే ఒక వ్యక్తి వచ్చి పథకాలు ఏదైనా అర్హత ఉంటే అప్లికేషన్స్ అలా పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి వివరంగా చెప్పడం, ఆ విధంగా రాని పథకానికి ఎక్కడ పెండింగ్ ఉంది, ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో కనుక్కొని దాన్ని మళ్ళీ ఆరా తీసి దాన్ని మళ్ళీ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం. ఆ విధంగా మా యొక్క కుటుంబంలో సంక్షేమం అనేది ప్రతి పథకం అండి మాకుందండి. విద్యాదీవెన, వసతి దీవెన కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ, రైతు భరోసా, కౌలు రైతు కానీ, ఇలా ప్రతిదీ కూడా మా యొక్క కుటుంబానికి సంక్షేమ రూపంలో వచ్చి తలుపు తట్టిందండి. ఇవన్నీ ఇచ్చిన మా జగన్ గారి ప్రభుత్వానికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాం. మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండి, మాచర్ల నియోజకవర్గం. 2024లో నేను మా మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సపోర్ట్ చేస్తాను. పేరు మామిడేసమ్మ, మాది రెంటచింతల. నాకు 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. మరి జగన్ తోడు వచ్చింది, స్థలం వచ్చింది, మరి ఇది డోకరాది రుణమాఫీ వచ్చింది, డబ్బు కళాకారు మా ఆయన కూడా పెన్షన్ 3000 నెలకు వస్తుంది. ఈసారి మళ్ళీ జగనన్న గారే రావాలయ్యా. మళ్ళీ ఈసారి మరి రామకృష్ణారెడ్డి గారు రావాలి, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ రావాలి. నా పేరు మేరీ, మాది రెంటచింతల, ఎస్సీ కాలనీ. మాకు జగన్ వచ్చినాక ఇళ్ల స్థలం వచ్చింది, డోక్రా రుణమాఫీ వచ్చింది, అమ్మఒడి వచ్చింది. మాకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది. ఆయనే మళ్ళీ రావాలా, రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ రావాలి. మళ్ళీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకుంటాం. నా పేరు సైదాబి, మాది ఎర్రబాలెం, మసీద్ సెంటర్. మాకు ఇల్లు స్థలం వచ్చింది, రోడ్లు వేయించారు, మసీదు కూడా చేయించారు, షాజీఖాను కట్టించారు. మా ముస్లిమ్స్ మా నూరు భాష వాళ్ళంతా మసీద్ సెంటర్ వాళ్ళు రామకృష్ణారెడ్డికే మా ఓట్లన్నీ వేస్తాం. చంద్రబాబు అయితే సోళ్ళ ఎస్సీలని, జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అని మాట్లాడి దగ్గర తీసుకోవటం కానీ, ఈరోజు ఆయన ఉండటం కానీ ఇలా జరుగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పోయినా కానీ మా ఎస్సీలని బాగా చూసుకుంటాడండి, ఏ పనే మాకు చేసి పెడతాడు. మాచర్ల రామకృష్ణారెడ్డికి మా ఓట్లు మళ్ళీ. నా పేరు జ్యోతి, మాది రెంటచింతల. మేము మా ఇంట్లో మాకు రుణమాఫీ అయింది, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు ఇళ్ల స్థలం వచ్చింది, మా అత్తగారికి పింఛన్ వస్తుంది, మా అమ్మగారికి పింఛన్ వస్తుంది. జగనన్నకే మళ్ళీ మా ఓటు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మా ఆయనకి పింఛన్ వచ్చింది, నాకు ఇళ్ల స్థలం వచ్చింది, దాకా రుణమాఫీ అయింది. ఈసారి నా ఓటు జగనన్నకి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. యాదవ్ లక్ష్మీ యాదవ్, మాది వచ్చేసి రెంటచింతల. మా కుటుంబంలో వచ్చేసరికి మా నాన్నగారికి వచ్చేసరికి పెన్షన్ వస్తుందండి. అమ్మకు వచ్చేసరికి 45 సంవత్సరాలకి 18,000 రూపాయలు. నాకు వచ్చేసరికి మా మిసెస్కి వచ్చేసరికి డ్వాక్రాలో రుణమాఫీ సంవత్సరానికి 10,000 పడ్డాయి. నా కొడుకు వచ్చేసరికి అమ్మఒడి 15,000 పడ్డాయండి. ప్రస్తుతానికి బీసీలుకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చేసరికి న్యాయం బాగా చేశాడండి. అంతకుముందు ఏదైనా సంక్షేమ పథకాలు కావాలి అంటే ఒక నాయకుడి గారు ఇంకొకటి కాడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళు వేయటం వల్ల లబ్ధిదారులకి చాలా మేలు చేసిన వ్యక్తిగా మా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు. అందులో మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారు ఈ దెబ్బ భారీ మెజార్టీ గెలుస్తాడని మేము ఆశపడాలి. పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో వచ్చేసి యాదవ కమ్యూనిటీ వచ్చేసరికి 152,000 ఉన్నాయండి. అలాగే మాచర్ల నియోజకవర్గంలో యాదవ కమ్యూనిటీ వచ్చేసరికి 22,000 పైన పైసలు ఉన్నాయని ఆశిస్తున్నాను. అలాగే భారీ మెజార్టీతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని మా బీసీ తరఫున ఆశిస్తున్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.